మారుమూల ప్రాంతం నుంచి ఇవాళ హైదరాబాద్కి రావడం జరిగింది, ప్రెస్ క్లబ్కి రావడం జరిగింది. ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వానికి? అంటే వాళ్ళు చెప్తా ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళు పేదవాళ్ళు కాదు, వాళ్ళకి ఇల్లులు ఉన్నాయని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఎట్లాంటి కాంపన్సేషన్ ఇవ్వని పరిస్థితి ఇప్పుడు చూస్తున్నా, ఏం చెప్తారు? పేదవాళ్ళు కాకపోతే ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా ముందు అక్కడ ఉండరు సార్. పేదవాళ్ళు కాకపోతే నీళ్లు లేకుండా, వాటర్ లేకుండా, చిన్న చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలేంటి, చిన్న పిల్లలేంటి, వృద్ధులేంటి, ప్రతి ఒక్క సమస్యలతో అక్కడ ఉన్నారు సార్. ఎందుకుంటారు? పేదలు కాకపోతే వాళ్ళు ఎందుకుంటారు సార్? వాళ్ళు ఎటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారు. రెంట్స్ కట్టలేని పరిస్థితిలో మేము ఉన్నాం కాబట్టి గ్రామీణ పేదల సంఘం మమ్మల్ని గుర్తించి మా అందరికి పట్టాలు ఇచ్చి ఇక్కడ నివసించండి, మీరు ఉపాధి చేసుకుంటూ ఇక్కడ బ్రతకండి అని మాకు 100 గజాలు గ్రామీణ పేదల సంఘం ఇచ్చారు సార్. మేము అట్టి విధంగానే అక్కడ ఖమ్మంలో ఉంటున్న ప్రతి భవనంలోనూ మా వాళ్ళే సార్ పనిచేసేది. కలెక్టరేట్ కట్టేటప్పుడు కానీ ప్రతి ఆఫీసెస్ లో మా వాళ్ళే పనిచేస్తున్నారు సార్. అట్లాంటిది వచ్చి అర్ధరాత్రి వచ్చి 4000 ఫోర్స్ తో మా ఇల్లులే కూల్చేశారు.